డీసీపీ మేడం గారిని వేదిక అలంకరించవలసిందిగా ఆహ్వానం పంపవలసిందిగా కోరుతున్నాను. ఏసీపీ గోపాల్పురం శ్రీ నార్త్ జోన్ పోలీసులకు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ ఆవరణ వేదిక అయినందుకు మొదటగా తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, తర్వాత తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎంటైర్ కమ్యూనిటీ ఎల్డర్స్కి అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మహిళలకు, కమ్యూనిటీ వాసులకు అందరికీ కూడా మీరు మాకు ఒక అవకాశము, మేమందరము సంఘటితంగా చెప్పడానికి ఒక అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరూ ఈ పెట్టి కేసు అంటే ఏంటి, దానివల్ల ఏంటి నష్టాలు, ఇవన్నీ చెప్పారు. బట్ మనందరికీ తెలుసు, భారతంలో అయినా కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, భార్యని పోగొట్టుకున్నారు, అంటే నీతినే పోగొట్టుకున్నారు. అంటే ఒక నిమిషము భ్రమలోకి వెళ్ళిపోయింది, దాంతో ఒక లైఫ్ టైం వేస్ట్ చేసి దెన్ మనకు అది ఒక పెద్ద పాఠం అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ప్రతి హిందువుకు, అంటే ఎంత గొప్ప బుద్ధి ఉన్న వాళ్ళు కూడా కొన్ని వ్యసనాలకు లోనవుతే జీవితం ఏమవుతుంది అన్నది మన పురాణాలే మనకు ఒక వీక్షణ. అలాంటిది ఏ రోజు కూడా ఏది ఆగలేదు, మద్యం ఆగలేదు, జూదం ఆగలేదు. స్థాయిలో ఉన్న మనిషికి జ్ఞానం వేరే లెవెల్స్లో ఉంటుంది కాబట్టి పోలీస్ శాఖ అన్న ఒక శాఖను కూడా క్రియేట్ చేయవలసిన పరిస్థితి. పోలీస్ ఆర్ నాట్ సోషల్ డాక్టర్స్, అంటే మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, లేకపోతే పాలసీ డిక్టేట్ చేయడానికి, పాలసీ ఈ రకంగా ఉండాలని చెప్పడానికి అది మా పరిధి కాదు. తర్వాత మాకు అధికారం కూడా లేదు. దే ఫేస్ సమ్ ప్రాబ్లం, ఫిజికల్, మెంటల్, సోషల్, ఇమ్మీడియట్గా కనిపించేది. ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో ఒక పోలీస్ అధికారి అన్ని స్థాయిలో. రెస్పెక్టెడ్ డీసీపీ నార్త్ జోన్ సుమతి ఐపీఎస్ గారికి, ఏసీపీ మహంకాళి, ఏసీపీ బేగంపేట్ అండ్ అదర్ ఎస్హెచ్ఓస్, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకి, సోదరి మండలకి, తర్వాత ఈ పెట్టి కేసెస్లో జైలుకి వెళ్ళి ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాలను మనతో పంచుకోవడానికి వచ్చినటువంటి మన సోదరులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసే ఉద్దేశము దాని గురించి ఒక 2 నిమిషాలు. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బుక్ చేసినటువంటి కేసు ఇది. ఎలక్ట్రానిక్ మీడియా అంటే యూజింగ్ ది ట్యాబ్. ఇప్పుడు మన సిటీ ఈ లా అండ్ ఆర్డర్ కేసెస్ ఏదైతే మనము పోలీస్ స్టేషన్లో, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కంటే ముందు ఇది ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ట్రాఫిక్లో మన వెహికల్స్ని ఎంవీ యాక్ట్ वायलेशन स्टेशन के प्रांगण में हम ई पेटी केस, लॉ एंड ऑर्डर केसेस पे, लॉ एंड ऑर्डर में ई पेटी केस जो अक्टूबर से शुरू हुआ, उसमें 104 लोग जो जेल को गए उसको इकट्ठे लाके इधर बिठा के उसको काउंसलिंग और अवेयरनेस प्रोग्राम लगा के उसी से एक मैसेज कम्युनिटी को दिलाए. एंड वो इतने खुशी से कम्युनिटी को ये मैसेज दिए कि हम जो गलत काम किए सोचे बगैर कि इतना हो जाएगा बोल के हम नहीं करने वाले हैं, और कम्युनिटी के साथ भी नहीं करवाने वाले हैं. एंड दिस इज़ a good message which community is giving to the community through police. Okay.